నమస్తే సార్. నమస్తే అండి. హైదరాబాద్లో తాజా మాజీ ఉన్నత స్థాయిలో పనిచేసిన అధికారులు ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు కొంతమంది భేటీ గురించి ఆ భేటీ వెనుక ఉన్న రహస్య చర్చలు, ఇంటెలిజెన్స్ నివేదికలు దీని మీద ఎట్లా విశ్లేషిస్తారు? వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజున 11కు పరిమితమై మాకు ప్రతిపక్ష హోదా ఇస్తామే అంటేనే మేము అసెంబ్లీకి వస్తాము, అప్పుడే ప్రజల గురించి ఆలోచిస్తాము, అప్పుడే ప్రజల గురించి మేము ప్రజల్ని ప్రేమిస్తాము అని చెప్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రోజున కేంద్ర స్థాయిలో అతను ఏం చేస్తున్నాడు, అతని ప్రతి అడుగు ప్రతి కదలిక, అతనితో పాటు ఉన్నతాధికారులు ఎవరు అనే విషయాల్ని కొన్ని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది నివేదిక ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. అసలు వీళ్ళు చేస్తున్న అంటే కుట్రలు కుతంత్రాలు వాళ్ళు చేసే అవే. అంటే ఆంధ్రప్రదేశ్లో 2019లో వాళ్ళు అధికారంలోకి వచ్చాక ఏం జరిగింది 24 వరకు అంటే మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఒక్కొక్క కేసు వస్తుంటే ప్రతి ఒక్కరూ కూడా దానికి సంబంధించిన వాళ్ళు నిందితులు ఈరోజు అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఉండి విచారణలో ఉండి కూడా ఏ విధంగా సమాధానం చెప్తున్నారు, ఏ విధంగా వాళ్ళ వ్యవహార శైలి ఉంది అంటే ఖచ్చితంగా వీళ్ళ కదలికలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉన్న రిమోట్ ద్వారానే కంట్రోల్ చేయబడుతున్నాయి అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతున్న విషయం. ఎవరైతే అక్కడ పోలీసులు ఉన్నారో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ తిరిగి వీళ్ళు ఏం సమాధానం అంటే మీకు తెలిస్తే ఇంక మమ్మల్ని ఎందుకు అడగటం అన్నంత తలపొగరుగా మాట్లాడుతున్నారంటే ఏ విధంగా వీళ్ళను శిక్షించాలి, ఏ విధంగా వీళ్ళ దగ్గర నుంచి నిజం రాబట్టాలి, ఏ విధంగా ఈ చీకటి బండారాలు బయట పెట్టాలి అనేది ఈ రోజున సవాలుగా మారింది పోలీసులకి. మరి ఈ విధంగా జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో అంటే వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొంతమంది తాజా మాజీ అధికారులు ఏ విధమైన రాష్ట్రానికి సంబంధించి ఏ స్టేషన్లో అయినా సరే ఏం జరుగుతుంది, మరి లేకపోతే ఎవరి మీద నెక్స్ట్ నోటీసులు ఇవ్వబోతున్నారు, ఎవరిని విచారణకు పిలవబోతున్నారు, ఇట్లాంటి విషయాలతో పాటు కొన్ని కుట్రపూరితమైన రాజకీయాలు చేయటానికి వీళ్ళు పాల్పడుతున్నారు. దీని గురించే వీళ్ళు ఏదైతే కొన్ని చర్చలు అయితే జరుపుతున్నారు అనే విషయాన్ని కొన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి చేరవేయటం జరిగింది. నిజంగా ఈ విధంగా చేసే వాళ్ళని వదిలిపెట్టాలా అంటే అసలు వాళ్ళు చేసిందే 19 to 24 భయంకరమైన దోపిడీలు. మరి ఈ దోపిడీల్లో ఈ రోజున బయటపడుతున్న ఒక్కొక్క దాన్ని ఎలా తప్పించుకోవాలని ఇంకా అంటే చేసిన తప్పును దాచుకోవడానికి మరికొన్ని తప్పులు చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్న తీరు, వీటన్నిటి మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయనేది ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఏం తీసుకోబోతుంది నిర్ణయం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అనేది ప్రజల్లో వస్తున్న ఆలోచన. సరే, మాజీ అధికారులు అంటే తప్పించుకునే అవకాశం ఉందనుకోండి, తాజాగా ఉన్న అధికారులు కూడా పాల్గొన్నారంటే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. కేంద్రం ఎలా స్పందించే అవకాశం ఉందంటారు దీని మీద? నిజంగా మనం చూసాం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తిని. అంటే అక్కడ ఉన్న ధర్మవరం సంబంధించిన కొంతమంది పోలీస్ అధికారులు మావాడే వదిలేయి అన్నట్లు మనకు వినిపిస్తుంది. అన్ని న్యూస్ ఛానల్స్లో కూడా చూస్తున్నాం. అతన్ని పట్టించుకోకుండా పారిపోవటానికి ఎవరు సహకరించారు? మరి చూస్తే సామాన్యంగా ఎవరినైనా అరెస్ట్ చేయగానే వాళ్ళ గూగుల్ మ్యాప్ ఇట్లే దొరుకుతుంది. మరి ఈ రోజున చూస్తుంటే వీళ్ళందరివి కూడా ఎందుకు దొరకట్లేదంటే నిజంగా వ్యవస్థలో మనం చూస్తే కామన్ మ్యాన్ కిరణ్ విషయంలో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. అందరికి తెలుగు వారందరికీ తెలిసిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, తెలుగువారు ఎక్కడున్నా కూడా ఒక విషయం అయితే తెలిసింది. ఎలా అంటే గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి అతని మీద అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మరి ఈ వివరాలు ఎవరిచ్చారు, దాంతో అందరికీ బట్టబయలని విషయం. అదేవిధంగా తను ఏదైతే మెడికల్ రిపోర్ట్ కోసం చెకప్కి వచ్చినప్పుడు కూడా అతని చేతిలో ఫోను, మొన్న చూస్తే పిఎస్ఆర్ ఆంజనేయుల చేతిలో ఫోను, ఇవన్నీ కూడా ఈ రోజున అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తున్నారు అనేది ఖచ్చితంగా వీళ్ళని సస్పెండ్ చేయాలా అంటే మొన్న చూసాం ఎవరైతే కాంతిలాల్ టాటా కానీ వీళ్ళందరినీ విశాల్ గున్ని కానీ వీళ్ళందరినీ కూడా మరి వీళ్ళందరినీ సస్పెండ్ చేసి పక్కన కూర్చోబెట్టే సరిపోదు. నిజంగా ఒక కఠినమైన శిక్ష అనేది విధించాలి. అలా విధిస్తేనే రెండో వారికి అంటే ఈరోజు ఒక సంవత్సరం సస్పెండ్ చేస్తారా, కొన్ని రోజులు సస్పెండ్ చేస్తారు, మళ్ళీ మా చేతుల్లోకి అధికారం వచ్చింది, మేము చెప్పిందే అక్కడ ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కొన్ని ఏదైతే చట్టంలో మార్పులు చేర్పులు తీసుకొచ్చి కఠినమైన శిక్ష అనేది అమలుపరచాలనేది సామాన్య మానవులందరిది కూడా ఈ రోజున ఇదే వాళ్ళు కోరుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాన భూమిక పోషించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఈ సమావేశానికి కేంద్ర బిందువు అని చెప్పి తెలుస్తూ ఉంది. నాడు అరాచకానికి అండగా నిలబడ్డ ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి నేడు కూడా అక్రమం నుంచి బయటకు వచ్చి పాప ప్రక్షాళన చేసుకోకుండా ఇంకా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని ఏదో రకం కాపాడనే ప్రయత్నం చేస్తున్న
ఆయన వ్యవహార శైలిని, ఆయనతో పాటు ఆ సమావేశంలో పాల్గొన్న ప్రస్తుత కొంతమంది అధికారులని ఇమీడియట్గా సస్పెండ్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. వారితో మీరు ఏకీభవిస్తారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇది వాళ్ళు శాంతి భద్రతలను కాపాడేవాళ్ళు. ఎక్కడైనా సరే ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళని రక్షించవలసిన ఏదైతే రక్షక భటులుగా ఉండి ఉన్నతాధికారులుగా ఉండి వాళ్ళు చిన్న చితక పోలీస్ స్టేషన్లో కాదు, అన్ని స్టేషన్ల మీద కూడా వీళ్ళకి అధికారం ఉంది. ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళు రూల్ చేయగలుగుతున్నారు. మరి అట్లాంటి ఐఏఎస్లు ఐపీఎస్లుగా ఉన్న వీళ్ళు చేయాల్సిందేంటి? ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉండాలి, వాళ్ళని రక్షించే విధంగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో దొంగల్ని వీళ్ళు దారి చూపిస్తున్నారు ఎలా తప్పించుకోవాలో. అలాంటి దొంగలకి తప్పించుకునే దారి చూపిస్తున్న ఈ వ్యక్తుల్ని ఖచ్చితంగా శిక్షించాలి అని ప్రజల ఏదైతే అభిప్రాయం ఉందో దాంతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ, ఎందుకంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో. ప్రజలందరూ ఈరోజు ఏకీభవిస్తున్నారు. ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి ప్రాణం పోసుకొని రూపురేఖలు దిద్దుకుంటుంది కాబట్టి భవిష్యత్తులో పిల్లలందరూ కూడా ప్రయోజకవంతులుగా ఉండాలి. ఇక్కడ ఒక పార్టీకో లేకపోతే ఒక కులానికో మతానికో దేనికి సంబంధించింది కాదు, పిల్లల భవిష్యత్తు ముఖ్యం. కాబట్టి ఇలాంటి కుట్రపూరితమైన రాజకీయాలు, వాళ్ళకి సహాయ సహకారాలు అందించే ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కఠినమైన శిక్షని అనుభవించాలనేది ఒక పౌరులుగా ప్రతి ఒక్కరూ కూడా అందరం కోరుకుంటున్నది. ఇది ప్రజలతో పాటు ఇది నా అభిప్రాయం కూడా. జగన్ రెడ్డి అక్రమాలకు అండగా నిలబడ్డ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ నాడు నేడు ఎవరున్నా అధికారంలో ఉన్న మాజీలైనా కఠినంగా శిక్షించి ఈ దేశాన్ని నుండి బహిష్కరించాలని చెప్పి తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.